ఇటువంటి రకరకాల పాత్ర పోషించడానికి అవకాశం దొరికినందుకు వాటిని అన్నింటినీ మీరు ఆదరించినందుకు హెయిర్ కటింగ్ చేయమనా? లేదు ప్లీజ్. మళ్ళీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ యొక్క స్టేజు మన శ్రేయాస్ మీడియా వాళ్ళకి నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళని మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంత తక్కువ వ్యవధిలో అంటే అక్కడ ఐబిఎన్ కాలేజ్ గ్రౌండ్స్లో అనుకున్నది అంటే అక్కడ సరిపోదని చాలామంది వస్తున్నారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల వాళ్ళు ఇక్కడికి మార్చడం జరిగింది. సో ఇంత 24 గంటల వ్యవధిలో ఇంత అద్భుతమైన స్టేజ్ని, ఇంత మంచి సౌండ్ సిస్టమ్, అద్భుతమైన ఏదో వచ్చి అవుతాం ఆగి అర్థం కావాలి, వినపడాలి, ఇంత అద్భుతమైన లైటింగు, ఇంత ఇది శ్రీనివాస్ అండ్ శ్రేయస్ మీడియా శ్రీనివాస్ వాళ్ళ టీంకి ఈ సభాముఖంగా నా అభినందన తెలియజేసుకుంటాను. ఇంకా ఇలాంటివి ఎన్నెన్నో పండుగలు మనం జరుపుకోవాలి. అలాగే పోలీస్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రేక్షకులు, దేవుళ్ళు, నా అభిమానులు అందరూ కూడా మీరు పాటించిన క్రమశిక్షణ, బాలకృష్ణ అభిమానులు అంటే ఒక ఆదర్శం అందరికీ. వాడు చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనేమి, అలా అనంతపురం జగన్ అయితేనేమి, లేకపోతే మాకు ఇప్పుడు తిలక్ ఏలూరు, అక్కడ ఏలూరులో నాన్నగారి ఈ యొక్క జయంతి సందర్భంగా అక్కడ 365 రోజులు అక్కడ ప్రతిరోజు ఒక అన్నదానం కార్యక్రమం పెట్టడం, ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలు అందరూ చేస్తున్నందుకు నా ఇటువంటి అభిమానులు పొందడం అన్నది నేను ఇంతకుముందు చెప్పాను. ఎన్ని జన్మల రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి ధనాన్ని నాకు అందించినందుకు ఆ భగవంతుడికి, ఆ తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో మరొకసారి ఎంతోమంది చాలా దూరాల నుండి కూడా వచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ మిగతా తెలంగాణ రాష్ట్రం, అటు పక్క రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు, ప్రేక్షకులంతా కూడా వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి. మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. ఇప్పుడు మేము ఏదో ట్రైలర్ చూసే ఉంది, తర్వాత సినిమా విడుదలవుతుంది, రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మేమంతా ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం మీకు. మమ్మల్ని చూస్తే మీకు పూనకాలు. జాగ్రత్తగా వెళ్ళండి ఇళ్ళకి. అందరూ ఎదురు చూస్తుంటారు మీ అందరి కోసం. క్షేమంగా వెళ్ళండి ఇళ్ళకి దయచేసి. సో అలాగే మేము మరొకసారి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ